భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత పాపులర్, అత్యంత ప్రెషర్ ఉన్న క్రికెట్ సిస్టమ్. కేవలం ఆట మాత్రమే కాదు, భావోద్వేగాలు, రాజకీయాలు, గర్వం, ప్రతిష్ఠ. ఇలాంటి సమయంలో గౌతమ్ గంభీర్ తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ భారత క్రికెట్లో పెద్ద సునామీ లాంటి దానిగా మారింది. కొద్ది రోజుల క్రితం ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్, టీమ్ కోచ్ మరియు డిసిషన్ మేకింగ్లో జోక్యం చేసుకుంటున్నారని వచ్చిన రూమర్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకే ప్రెస్ మీట్లో ప్రశ్నలు వచ్చినప్పుడు గంభీర్ తట్టుకోలేక స్పష్టంగా మాట్లాడాడు. గంభీర్ మాటలు ఇలా ఉన్నాయి: ఎవరి డొమైన్ వాళ్ళు చూసుకోవాలి. ఓనర్స్, టీమ్ మేనేజ్మెంట్లో జోక్యం అవసరం లేదు. క్రికెట్లో డిసిషన్స్ తీసేది కోచ్ మరియు కెప్టెన్ మాత్రమే. కానీ క్రికెట్ ప్రపంచంలో పెద్ద పేలుడు. గంభీర్ ఇంకా అన్నాడు, నా దగ్గర ఎవరికీ ప్రీతి లేదు, ఎవరికీ భయం లేదు. టీం రన్స్ చేస్తే ఫ్యాన్స్ క్లాప్ చేస్తారు, కానీ బ్యాక్డోర్లో జరిగే పాలిటిక్స్, ఇంటర్ఫియరెన్స్ అన్నీ నాశనం చేస్తాయి. ఈ మాటలు బయటకు రావడంతో వెంటనే సోషల్ మీడియాలో సునామీ. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఒకే ప్రశ్న: గంభీర్ ఎవరి గురించి మాట్లాడాడు? ఏ ఐపీఎల్ టీం, ఏ ఓనర్, ఏ కోచ్, ఏ కెప్టెన్? డిస్కషన్ వేగంగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీపైకి మళ్లింది. ఎందుకంటే స్ప్లిట్ కోచింగ్ మరియు కెప్టెన్సీ రోల్ గురించి ఇండియన్ క్రికెట్లో మునుపటి నుండే పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంది. ఒకవైపు రోహిత్ శర్మ లీడర్షిప్లో భారత్ వందల విజయాలు సాధించింది. మరొకవైపు విరాట్ కోహ్లీ ప్రపంచంలో అత్యంత రెస్పెక్టెడ్ బ్యాట్స్మెన్. కానీ ఇద్దరు సపోర్టర్స్ ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో వార్ చేస్తున్న సంగతి దాచాల్సిన అవసరం లేదు. అయితే నజర్లోకి వచ్చిన కీలక పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా వాదనలో చాలా మంది కామెంట్ చేశారు. గంభీర్ గతంలోనే పబ్లిక్గా కోచ్లను, కెప్టెన్లను క్రిటిసైజ్ చేశాడు. ఇప్పుడు అదే విషయంపై ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడెందుకు? ఐపీఎల్లో రోహిత్ అండ్ గంభీర్ మధ్య జరిగిన చిన్న క్లాషెస్ నుండి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో వచ్చిన టెన్షన్ వరకు ఇన్ని రికార్డులు, వీడియోలు, హెయిట్ సిప్ మొమెంట్స్ అన్నీ సోషల్ మీడియాలో తిరగసాగాయి. ఇంకో పాయింట్ ఫైర్ అయింది. లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్స్లో రోహిత్ అండ్ కోహ్లీ అద్భుతంగా ప్లే చేశారు, కానీ గంభీర్ వారిని పబ్లిక్గా అప్రిషియేట్ చెయ్యలేదు అనే డిబేట్ వైరల్ అయింది. ఫ్యాన్స్ కామెంట్స్: కృతజ్ఞత చూపటం తప్ప, మన లెజెండ్స్ డిజర్వ్స్ రెస్పెక్ట్. ఈ ఎగో వార్స్ టీంని నాశనం చేస్తాయి. ఇది చిన్న మ్యాటర్ కాదు. ఇది ఇండియన్ క్రికెట్లో అట్మాస్ఫియర్ ఎంత సెన్సిటివ్గా ఉందో చూపించింది. ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న: స్ప్లిట్ కోచింగ్ ఇండియాకి అవసరమా లేక నష్టం చేస్తోందా? ఒక ఫ్యాక్షన్ అంటోంది, వన్ విజన్, వన్ కోచ్, వన్ కెప్టెన్, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. మరొక ఫ్యాక్షన్, ఫార్మాట్స్ వేలో, అప్రోచ్ వేరు, స్పెషలైజేషన్ బెటర్. ఫ్యాన్స్ కూడా రెండు టీమ్స్ అయ్యారు, టీం రోహిత్, టీం కోహ్లీ. కానీ అసలు నిజమేంటంటే, ఇద్దరూ కలిసి ఆడినప్పుడు భారత్ ప్రపంచంలో అన్బీటబుల్ టీం అవుతుంది. ప్రస్తుతం రూమర్స్: ఇండియన్ క్రికెట్లో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉందా? టీంలో గ్రూప్స్ ఉన్నాయా? పవర్ గేమ్స్ నడుస్తున్నాయా? గంభీర్ మాటలు మాత్రం ఒక కఠినమైన సందేశాన్నిచ్చాయి. ప్రొఫెషనల్ సిస్టమ్ తప్పకుండా ఉండాలి. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిసిషన్స్ మారకూడదు. క్రికెట్ అంటే మన దేశంలో ఎమోషన్. వీలైతే మనం ఓటమిని కూడా ఓపిగ్గా తీసుకుంటాం, కానీ అన్యాయం, రాజకీయాలు, గర్వం, ప్రతిష్ఠ ఇలాంటివి అభిమానులు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయరు. ఈ కాంట్రవర్సీ ఒక ఆపర్చునిటీ కూడా కావచ్చు. అదే ఆపర్చునిటీ టీమిండియా ఫ్యూచర్కి న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి. క్లియర్ రూల్స్, క్లీన్ మేనేజ్మెంట్, యూనిటీ, రెస్పెక్ట్. కాబట్టి ఇది కేవలం ఇంటర్వ్యూ కాదు, ఇది టీంకి వార్నింగ్, ఇది క్రికెట్ సిస్టమ్కి ఛాలెంజ్, ఇది ఫ్యాన్స్కి నిజం చూపించే స్నాప్షాట్. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. గంభీర్ నిజం చెప్పాడా లేక అన్నెసెసరీ కాంట్రవర్సీ క్రియేట్ చేశాడా? కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై టీమిండియా.